శ్రీకాంత్ రైట్ శ్రీకాంత్ సార్ ఏంటి రేపు తుక్కుగూడ సభ అదేనా నువ్వు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటిది అదేనా సభ మొత్తానికి 60 ఎకరాల్లో సభా ప్రాంగణం 300 ఎకరాల పార్కింగ్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాబోతూ ఉన్నారు వారితో పాటు జాతర సభతో పేరుతో రేపు అట్టహాసంగా ఊహించని విధంగా జరపబోతున్నారని అట్లాగే రేపు తెలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అక్కడి నుంచి ప్రకటించబోతున్నారని అనేటువంటిది ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఒక బిగ్ టాస్క్తో దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో నడుస్తుంది అని అంటున్నారు అట్లాగే ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు సరే నేను మన గంగుల కమలాకర్ గారి పేరు చెప్పాం కానీ ఆయన నాకేం సంబంధం లేదు నేను పార్టీ మారేటువంటి పరిస్థితి లేదన్నారు మిగిలినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళెవరు పెద్దగా అయితే రెస్పాండ్ కాలేదు సరే అది వాస్తవమా కాదో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో రేపు జాయినింగ్స్ కూడా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం ఏంటి అసలు ఒకసారి కెమెరా జూమ్ చేయమని చెప్పండి ఒకసారి సైడ్ మొత్తం చూపించమని చెప్పండి ప్రేక్షకులకి కెమెరాని మొత్తం ఒకసారి మూవ్ చేయమనండి ఫ్రేమ్ అట్లా పెట్టున్నారు ఆయన రైట్ చెప్పు ఇప్పుడు చెప్పు శ్రీకాంత్ దాదాపు 10 లక్షల మంది కోసం ఇది ఏర్పాటు చేస్తున్నారు సార్ రేపు సభకు 10 లక్షల మందిని తరలించాలని ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో జనజాతర సభను సక్సెస్ చేయాలి ఇటు నేషనల్ లెవెల్లో జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలి భారీ సభ ఇది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 2023 సెప్టెంబర్ 15న సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఇక్కడే ఇదే ప్రాంగణంలో 6 గ్యారంటీలది రిలీజ్ చేశారు సార్ దీన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుంది ఇదే ప్లేస్ లో 10 లక్షల మందితోటి సభ నిర్వహించాలి మళ్ళీ ఏదైతే లోక్సభ ఎన్నికలు కీలకంగా ఉన్నాయో మళ్ళీ రామ్లీల మైదానంలో అప్పుడు అదే అనౌన్స్ చేశారు సార్ ఈ 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీకి గెలుపు తీస్తాయి ఖచ్చితంగా డిసెంబర్ 9న గెలుస్తాం ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఇదే వేదిక మీద నుండి అనౌన్స్ చేశారు సార్ మరి ఇప్పుడు కూడా నేను అదే చేశారు ఖచ్చితంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది రామ్లీలా మైదానంలో ఆ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ఇప్పటికైనా అనౌన్స్ చేశారు రేపు ఇదే వేదిక నుండి కూడా ఆ ప్రకటన చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సార్ ఇది ఇప్పటికే చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి చాలా వరకు మనకు కనిపించినంత దూరం వరకు ఆ సీటింగ్స్ అవన్నీ ఏర్పాటు చేశారు లైటింగ్స్ ఇంకా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి దాదాపు ఈ 60 ఎకరాల విస్తీర్ణంలో ఓన్లీ సీటింగ్ కోసం దీనికి పబ్లిక్ కోసమే కేటాయించారు ఇదంతా దాని పక్కకు 300 ఎకరాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు అటుపక్క ఇటు స్టేజ్ కూడా సార్ మూడు స్టేజీలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకటేమో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కోసం ఒక సపరేట్ ఒక మెయిన్ స్టేజ్ ఏర్పాటు చేశారు దానికి ముందు ఒక వే ఏర్పాటు చేశారు ఇటు పబ్లిక్ కోసం రావడం కోసం ఒక వే ఇటు ముందుకొచ్చి ప్రజలకు అభివాదం తెలపడం కోసం ఇటువంటి వే కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుకు అదేవిధంగా ఇటు కళాకారుల కోసం ఒక సభా వేదిక ముఖ్య నాయకులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా దీనికి సంబంధించిన పూర్తి అంటే పకడ్బందీగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సార్ సీఎం డే టు డే దీనికి మానిటరింగ్ చేస్తున్నారు రోజుకు 4-5 మంత్రులు ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీతక్క ఈ ప్రాంగణం అంతా కలియ తిరిగి ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించి వెళ్లారు సీఎంకు ఇతర వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో సీఎం ఈ ప్రాంతాన్ని చేరుకోలేదు ఆయన మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సార్ రేపు సభ 5 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది రాహుల్ గాంధీ అదేవిధంగా జాయినింగ్స్ ఉండబోతున్నాయా జాయినింగ్స్ మీద మాత్రం ఇప్పటికీ ఎట్లాంటి క్లారిటీ ఇవ్వట్లేదు సార్ మనకు నిన్న 12 మంది పేర్లు వచ్చాయి కదా సార్ అందులో ఒక గంగుల కమలాకర్ మీరు ఇంతకుముందు అన్నట్టు రెస్పాండ్ అయ్యారు మనతో మాట్లాడారు నేను జాయిన్ అవ్వట్లేదు ఈ రోజు కేసీఆర్ తోటి కూడా ఆయన వెంటనే ఉన్నారు అయితే మిగతా 11 మందికి సంబంధించి కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యాడు సార్ నేను జాయిన్ అవ్వట్లేదని ఆయన కూడా చెప్పారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వరను సంప్రదించాం ఆయన కూడా అదే చెప్పాడు మగంటి గోపినాథ్ కూడా లేదు జాయిన్ అవ్వట్లేదు అనేది చెప్పారు సార్ అందులో ఒక 5-6 మంది మాత్రం మనం కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు జాయిన్ అవ్వట్లేదు అని చెప్పారు రేపు ఇది మాత్రం సస్పెన్స్ గానే ఉంది సార్ ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం చూడొచ్చు గతంలో ఇప్పుడు జాయిన్ అయిన వారు ఆ ముందు రోజే చాలా మాటలు చెప్పారు
మనం నిన్న మొన్న మీరు చెప్పినట్టుగా విశ్లేషించినట్టుగా చాలా అద్భుతంగా ప్రసంగించి కేసీఆర్ ఆహా ఓహా అని చెప్పి నెక్స్ట్ డేనే కండువ కప్పుకున్నారు. ఆశ్చర్యపోనక్కర్లేదు సార్, ఏం జరిగినా జరగవచ్చు రాజకీయాల్లో. రేపు జైనిక్స్ అది సస్పెన్స్ గానే కొనసాగుతుంది సార్. అదే మరొకటి ఏంటంటే రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా ఏంటంటే ఇటు ప్రోత్సహించినట్టు అవుతుంది పార్టీ ఫిరాయింపులు అనేది. రాహుల్ గాంధీకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది సార్, ఇది రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగా. ఓకే రైట్ శ్రీకాంత్, రేపు సభ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ కవరేజ్ చేద్దరు కానీ రైట్. థ్యాంక్ యూ.